ప్రియులారా, దావీదు మహారాజు రచించిన సంకీర్తన. ఈ సంకీర్తనను 4 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి, దేవుని ప్రార్థించడం. 2, తన ప్రవర్తనను కాపాడుకోవడం. 3, నీతిమంతులకు లోబడి ఉండడం. 4, దుష్టుల నుండి రక్షించబడడం, అంటే దుష్టుల నుండి కాపుదలగా ఉండడం. ఈ 4 భాగాలలో మనం అన్నీ ఇక్కడ ధ్యానం చేసుకోలేము. కానీ మొదట ప్రార్థన. ఒక క్రైస్తవుడు అనే పేరు పెట్టుకున్న తర్వాత ప్రార్థించకుండా ఎవరు ఉండరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రార్థన చేయకుండా ఎవ్వరు ఉండరు. అలాగే దేవుని మందిరానికి ఆదివారం వెళ్ళాలి అనే ఆలోచన ప్రభు కల్పిస్తాడు. దాన్ని అమలుపరిచేవాళ్ళు కొందరు, దాన్ని తిరస్కరించేవాళ్ళు, శాతానికి లోబడిపోయేవాళ్ళు మరికొందరు. అలాగే ప్రార్థన అంటే నేను చాలాసార్లు చెప్పాను, చిన్న బిడ్డలు కూడా ప్రార్థన చేస్తారు, ముస్లిం వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. అన్నా లాంటి ప్రార్థన చేయాలా, ఋతు లాంటి ప్రార్థన చేయాలా, దావీదయ్య లాంటి ప్రార్థన చేయాలా, అబ్రహాము లాంటి ప్రార్థన చేయాలా, యాకోబు లాంటి ప్రార్థన చేయాలా, సొలొమోను దేవుని మందిరమును కట్టి ప్రతిష్టత ప్రార్థన చేస్తాడు, 2 అధ్యాయాలు. అలాగే ఎస్తేరు లాగా ప్రార్థన చేయాలా, అసలు ముఖ్యంగా యేసు క్రీస్తులాగా ప్రార్థన చేయాలా. యేసయ్య ఎప్పుడు ప్రార్థన చేసేవాడు చెప్పండి? పొగులు చేసేవాడా, రాత్రులు చేసేవాడు? అంటే ఎప్పుడు చేసేవాడు? 3.5 సంవత్సరం సేవకు వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం మొదలు పెట్టాడా, లేకపోతే 30 సంవత్సరాలు నాన్న దగ్గర ఉన్నప్పుడు కూడా ప్రార్థించాడా? ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే అసలు ఆయన ప్రార్థించింది ఎప్పటి నుంచో అక్కడ ఉన్నది. మహారోధనతోనూ యేసయ్య ప్రార్థనకి ఇచ్చినంత ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వలేదు. స్తోత్రం చెప్పడం కానీ 30 సంవత్సరాలలో తల్లి దగ్గర చేరి పగలు తండ్రికి వడ్రంగి పనిలో సహాయం చేస్తా రాత్రులు దేవుని దగ్గర ప్రార్థించేవాడు. సరే, సేవకు వచ్చిన తర్వాత పగలు పరిచర్య చేసేవాడు. పగలు తండ్రికి ఏ విధంగా వడ్రంగి పనిలో సహాయం చేసేవాడో 3.5 సంవత్సరాల్లో పగలు పరిచర్య చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభు రాత్రులు పరిచర్య చేసినట్లుగా ఎక్కడా లేదు. ఒక్క 3 దినములు రాత్రి పోవడు తప్ప. ఎప్పుడమ్మా రాత్రి పోవడా పరిచర్య చేసిన? 3 దినాలు. చప్పటి కొడుతూ దేవుడు చూపిస్తాడు. కొండ మీద ప్రసంగంలో తప్ప నేను అనుకుంటా రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థనకే ప్రాధాన్యత ఇచ్చుంటాడు. పగలంతా
5 అధ్యాయాలు మత్తయి సువార్త. దాన్ని క్రీస్తు ధర్మశాస్త్రము అని అంటాం. యేసు క్రీస్తు ప్రభు ప్రార్థనకి ఇచ్చినంత ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వలేదు. ప్రార్థన చేయాలి అంటే ప్రార్థనకు ఆటంకంగా ఉండే వాటిని వదిలిపెట్టాలి. ప్రార్థించాలి అంటే కొన్నిటిని వదిలేయాల, కొందరిని దూరం చేసుకోవాలా. చివరకు స్త్రీ గురించి అపోస్తులుడు పౌలు చెప్తాడు, ప్రార్థనకు ఆటంకము కలగకుండా నీ భార్యతో నువ్వు కాపురం చేయరా బాబు అంటాడు. అంటే అర్థం ఏంటాడా చెప్పండి? అక్కడ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు. స్త్రీలంట భార్యలను, భార్య చేసే శ్రమను, భార్య చేసే కష్టాన్ని, భార్య పడే ఆ కుటుంబంలో పడే ఆ యొక్క శ్రమను భర్త ప్రశంసిస్తేనే ఆమె గర్వపడదంట. ఇంకంతకంటే ఆమె సంతోషం ఈ లోకంలో ఏదీ లేదంట. ఎంత కష్టపడుతున్నా వీడు తిడతానే ఉంటాడు. అలాంటప్పుడు నేను ప్రార్థన చేసుకొనిస్తుంది. కొంచెం ఇప్పుడు దాకా నన్ను తిట్టి పోయి జవాతోత్రం అయ్యాతోత్రంలో వాడి మొహంతో ఎక్కడ పుట్టిందో కూడా పక్కనే. అది అర్థం. ప్రార్థనకున్న ప్రాధాన్యత బైబిల్ గ్రంథంలో మరి దేనికి లేదు. కారణం ఏంటంటే ప్రార్థన వలన కలిగే ప్రయోజనాలు 7 ఉన్నాయి. ప్రార్థన వలన కలిగే ప్రయోజనాలు 7 ఉన్నాయి. వాటంటిలో చాలా ప్రాముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే దేవునికి దగ్గరగా అయిపోతాడు. దేవుని యొక్క రూపంలోనికి రూపాంతరం చేయబడతావు. స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పనా? లోకంలో ఘనత వహించే కార్యాలు, లోకంలో పేరు వచ్చే కార్యాలు, లోకంలో నిన్ను పొందే కార్యక్రమాలు, లోకంలో నీకు విలువనిచ్చే కార్యక్రమాలు, యేసయ్య వాటంటిని దోసేసి కొండకెళ్ళి ప్రార్థన చేశాడంట. ఆయన ఏమనుకున్నాడంటే వాళ్ళందరూ సిద్ధమైపోయారంట. ఎందుకు? ఆయన్ని రాజుగా అభిషేకించాలా అని. వదిలి భలే ఉందా ఇదని తప్పించుకొని కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశాడు. తప్పించుకొని కొండకు పారిపోయాను అని రాయబడి. ఏం తప్పించుకున్నాడమ్మా? ఘనత తప్పించుకున్నాడు, రాజకీయాలు తప్పించుకున్నాడు, పొగడ్తలు తప్పించుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ప్రార్థన కోరుకున్నాడు. అయ్యో చెప్పండి ఒకసారి. అసలు ఇక్కడ చూడండి, అసలు ఒక అధికారంతో ప్రార్థన చేస్తున్నాడు ఈయన. దేవా నేను నీకు మొరపెడుతున్నాను, రా నా దగ్గరికి అంటున్నాడు. మనం చేయగలం అట్లా? ఆ స్వరం వస్తుందా నీకు? ఎప్పుడు నీకు ప్రభు మీద అధికారం వస్తుంది? ఆయన బిడ్డగా నువ్వు జీవించినప్పుడు, ఆయన నీకు తండ్రిగా ఉన్నప్పుడు, ఆయన నీకు తండ్రిగా ఆయన బిడ్డగా నువ్వు జీవించాలంటే ఆయనతో ఎప్పుడు ఏకీభవించాలి. దేనిలో? ప్రార్థనలో. ప్రార్థనలో ప్రార్థనలో ఏమి విడిచిపెడుతున్నావు? ఎవరిని విడిచిపెడుతున్నావు? వెయిటింగ్ చూసేస్తున్నావు ప్రార్థన కోసం. అదే చెప్పండి ఒకసారి. ఏమి విడిచిపెడుతున్నావు? 1. ఎవరిని పక్కకు నెట్టేస్తున్నావు? 2.
లోకంలో నీకు కలిగే ఘనతను పక్కన పెడుతున్నావా, ప్రార్థన పక్కన పెడుతున్నావా? నాకు ఒక ఆయన రాత్రి 9 గంటలకు ఫోన్ చేశాడమ్మా. పాస్టర్ జోసఫ్, విజయవాడ నుంచి. అయ్యగారు షెపర్డ్ మినిస్ట్రీస్ దేవదానం గారేనా అన్నాను. అవునయ్యా. అయ్యగారు మాది పెద్ద సంస్థ ఉంది హైదరాబాద్లో. మా సంస్థ అధిపతి గారు మీకు డాక్టరేట్ విడిదీయాలంట, మీతో మాట్లాడమన్నారు అన్నాడు. అసలు మీరు కూడా నాకు తెలియదు, నేను కూడా మీకు తెలియదు. ఎందుకయ్యా డాక్టరేటా? లేదయ్యా, మీ అందిన ఆహారం డైలీ మా అయ్యగారు మేమందరం చూస్తాము. వాళ్ళు చాలాసార్లు నాకు భార్యాభర్తలు పెద్ద దేవుడిలో వాళ్ళు ప్రైజ్లాడు పాస్టర్ గారు అని చెప్పి పెట్టున్నారు దాంట్లో. అదేదో పెద్ద సంస్థ పేరు నాకు గుర్తు కూడా లేదు. నేను తర్వాత కొన్నిసార్లు చాలాసార్లు పెట్టి ఒకసారి ప్రైజ్లాడయ్యా అని పెట్టాను. మా అయ్యగారు డాక్టర్ సంస్థ, పెద్ద సంస్థ ఉంది, ఇంటర్నేషనల్ సంస్థ. డాక్టరేట్ బిరుదులు సంవత్సరానికి 10 మందికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇస్తాము. ఈసారి నెల్లూరు జిల్లా నుంచి మా అయ్యగారు మీ పేరుని ఎన్నుకున్నాడట, మీకు ఇష్టమేనా అని అడిగాడు. నాకు ఇష్టం లేదయ్యా అని చెప్పాను. అయ్యగారు అలా అనొద్దు, అది ఇది చాలా మాట్లాడాడు. అయ్యా దేవుడి చిత్తం అయితే జరుగుద్ది, ప్రార్థన చేద్దాం లేయ్యా, మీరు ఇంతగా నన్ను గౌరవిస్తున్నారు కాబట్టి ప్రార్థన చేద్దామని చెప్పి గౌరవిస్తే ఇంకొక అర్థగంట దాన్ని అసలు ఆయన సామ్యులు గారు, డాక్టర్ సామ్యులు, అదేవిడే డాక్టర్ సామ్యులు గారు ఫోన్ చేశారు. అయ్యా ప్రైజ్గా నేను స్వామ్యులు, అయ్యా ప్రైజ్గా, నేను అందరూ మీ యొక్క వాక్యం వింటాను. నాకు 50 సంవత్సరాలు. నేను ఎక్కడ మీ వాక్యాన్ని బట్టి గర్వపడుతున్నానంటే, మీరు ఎక్కువ జాబులో వాక్యం చెప్తారు చూడండి అని అన్నాడు. అయ్యా మేము కూడా దేవుని వాక్యం చెప్తాం, కానీ మాకు రికార్డ్ చేసే స్టూడియోస్ ఉన్నాయి. మేము స్టూడియోలో పోయి వాక్యం చెప్పిస్తే అక్కడ వాళ్ళు పని వాళ్ళు ఉంటారు, ఎడిట్ చేసి వాటిని పెట్టేస్తారు. కానీ ఎక్కువ జాబులో వేసి ఆ సమయంలో దొరుకుతుంటా మీరు పడే ఆయాసం, మీరు పడే రీతి నేను చూస్తూ ఉంటాను. దట్ ఈజ్ ఒరిజినల్ శ్యామ అని చెప్పి ఏదైనా పొగిడి దేవుడు లాక్కి, అందువల్ల డాక్టరేట్ ఇస్తానయ్యా నీకు ఇవ్వాలని మాకు ఆశగా ఉంది. అయ్యా నాకు జోసఫ్ అయ్యగారు కూడా ఫోన్ చేశాక నేనే చేయమన్నాను, మీరు ఇష్టం లేదు అన్నారట, అది చేస్తున్నాను. సరే ప్రార్థన చేయండి, దేవుడు చెప్తాం, వచ్చే నెల 6వ తేదీ అది ఇదని చెప్పాడు. సరే ఎందుకు చెప్తున్నానంటే, నేనేమో పెద్ద గొప్పని, నేను చేసి సేవ పెద్ద గర్వని, లేకపోతే నాకు డాక్టరేట్ వస్తుందని నేను ఇక్కడ గర్వంగా ప్రభు సరిగ్గా నిలబడి చెప్తున్నా కాదు. ప్రభువు రాముగారిని అభిషేకిస్తాము అని జనులందరూ కూడా దర్శనంలో పారిపోయి కొండకు పారిపోయి రాత్రంతా ప్రార్థన చేశాడు. అంటే రాజరికాన్ని వేసేసుకున్నాడు ఆయన. అల్లే చెప్పండి ఒకసారి. ఈ విధంగా పిల్లల ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క ప్రార్థన చేసి దేవుని దగ్గర అనేక రకాలైన వరాలు పొందాడు. నువ్వు ప్రార్థన చేసి ఏ వరం పొందావు? ఎందుకు వరం పొందడం లేదు? ఎందుకు గిఫ్ట్ ప్రభు దగ్గర నుంచి నీకు రావడం లేదు? ఎందుకు ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఫలాలు నీలో ఫలించడం లేదంటే, నువ్వు ఇంకా ప్రార్థన కంటే ఎక్కువగా ఏదో వాటిని పెట్టుకొని ఉన్నావు. ఏదో వాటిని ప్రేమిస్తూ ఉన్నావు. లోకాల్లో, ఘనతలో, మనుషులలో, వ్యసనాలలో, నేత్రాశలో, శరీరాశలో, జీవకుడాపాలను ప్రేమిస్తూ ఉన్నావు. కాబట్టి వరములు నువ్వు పొందడం లేదు. ఇక్కడైతే ఒక మంచి మాట అంటాడు దావీదయ్య. ఆ ఒక్కొచ్చిన చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఆ మాట చెప్పడం కదా. వారు నన్ను గర్దించుట, అయ్యా మీరు బాగా ముఖ్యంగా, వారు నన్ను గర్దించుట నాకు తైలాభిషేకము.
నీతిమంతులు నన్ను కొట్టడము నీతిమంతులు ఎట్లా కొడతారు? గడ్డించుట, తైలాభిషేకం. ఎవరు నీతిమంతులు? ఎవరు నీతిమంతులు అంటే ఇక్కడ నీతిమంతులు అంటే రైచియస్నెస్ మ్యాన్ అంటే పెద్దవారు అని అర్థం. వారు గడ్డించడం నాకు తైలాభిషేకం అట. ఆయన అంటాడు కింద, ఆ ఆత్మతో నన్ను నింపయ్యా అని ప్రార్థన చేస్తాడు దేవుడి దగ్గర. అదే చెప్పండి. ఏ ఆత్మతో? ఏ ఆత్మతో? నీతిమంతులు నన్ను కొట్టాలి, వారు నన్ను గడ్డించాలి. తైలాభిషేకం ఆ ఆత్మతో నన్ను నింపు. ఏ ఆత్మ? నీతిమంతులు గడ్డించినా, పెద్దవారు గడ్డించినా, పెద్దవారు కొట్టినా నేను రాయడం ఏం చేయాలా? దైవజనుడు ఒక మాట అంటే అరిగిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన సంఘంలో లేరు అనుకోండి, ఆయన మాట్లాడలేదే. అసలు దైవజనుడు పని ఏదో చెప్పండి. అపోస్తలుడు పౌలు తిమోతి రాసిన పత్రికలో అంటాడు, గర్జించడం, బుద్ధి చెప్పడం, క్రమపరచడం. అదే వాక్యం అంటే. బైబిల్ గ్రంథంలో వాక్యాలు వచనాలన్నీ చూపించి మోచేయడం కాదు. ఇక్కడికి వచ్చిన దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలా, నన్ను క్రమపరచాలా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను క్రమపరచాలా, నాకు బుద్ధి చెప్పాలా, నన్ను సరిచేయాలా అనుకోని ఇక్కడికి రావాలి. కానీ మరి దేనికోసం ఇక్కడికి రాకూడదు? ఆశీర్వాదం రావాలంటే ఆ ఆత్మతో నింపయ్యా అంటాడు. ఏ ఆత్మతో? నీతిమంతులు నన్ను కొట్టినా, వారు నన్ను గద్దించినా, అది నాకు తైలాభిషేకంగా ఉన్నట్లుగా నేను దాన్ని స్వీకరించేటట్లుగా నన్ను ఆ ఆత్మతో నింపు. హల్లెలూయా. అందుకే సాల్మన్ మహారాజు అంటాడు, వ్యర్థం వాడని ఏమైపోతాడు. కాబట్టి వ్యర్థం వాడాలా, తప్పదు. ఇక్కడ దైవజనుడు కూడా వ్యర్థం వాడాల్సి ఉంది. దైవజనుడు వ్యర్థం వాడకపోతే పిల్లలైన మీరు లోపలరు. ఆ వ్యర్థము అంటే దేవుడు వాక్యమే. కొన్ని బుద్ధి మాటలు, కొన్ని మంచి మాటలు, కొన్ని ఆశీర్వాదకరమైన మాటలు, కొన్ని క్రమపరిచే మాటలు, కొన్ని ఒక చెట్టు ఈ బల్లగా మారిందంటే అది చదువు చేయబడడానికి, కొట్టబడడానికి, విడిపడడానికి అన్నిటికీ ఓడ్చుకుంటేనే ఇక్కడ నుంచి బలగా తయారైంది. అలాగే పరలోక రాజ్యంలో మహిమకరమైన సింహాసనంపై నువ్వు కూర్చోవాలి అనుకుంటే నువ్వు చెక్కబడాలా, నువ్వు చదువు చేయబడాలా, నువ్వు లోకం నుండి వేరు చేయబడాలా, ఇవన్నీ చేయాల్సి ఉంది దైవజనుడు. కంసాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లల ఆ ఆత్మ కలిగి ఉండాలి. పెద్దవాళ్ళు పిల్లవాళ్ళైనా కూడా నేను చెప్పేది, పెద్దవాళ్ళు ఒక మాట గద్దిస్తే ముస్సుని అవమానం వచ్చినట్టుగా ఆమెనే పరిగెత్తి కాకండి. ఆ బుద్ధుంటే తీసేసుకోండి. ఏదైనా మీ మేలు కోసమే కదా. పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారంటే అరే నువ్వు బాగుపడరానే చెప్తారు, కానీ చెడిపోమని ఎవరు కూడా పెద్దవాళ్ళు. అందుకే నీతిమంతుడు అన్నది అక్కడ అన్న మాట ఎందుకో తెలుసా? వాళ్ళు నీతిని అనుసరించే వాళ్ళు పెద్దవాళ్ళు కనుక వాళ్ళు గర్దిస్తారు. అది నీకు తైలాభిషేకం నాకు మంచిది, నేను గుణపడుతున్నా. ఊరిక నా మీద కోపడతా ఉంటాడు. ఎందుకు అయినా ఊరికని ఎందుకు కోపడతావు? నువ్వు బాగుపడతావని కోపడతావు, నువ్వు క్రమపడతావని కోపడతావు. కోపడతావు కానీ పాపం చేయవు. రెండో రోజుకే కోపం మా మనసులో ఉంచుకో.
వెంటనే దూరం చేసుకుంటాం. అది దైవజనుడి యొక్క విధి, విశ్వాసుల యొక్క విధి. మీరు కూడా కోపడచ్చు. ఈ ఆలయం బయటికి పోయాలంటే మరలా మనందరం ఐక్యమైపోవాలి. అదే చెప్పండి ఒకసారి. అది దేవుని ప్రేమ, అది దేవుని సంఘం, అది దేవుని ఐక్యత, అది దేవుని సహవాసం. సహవాసం అంటే సహవాసాలు ఉంటారు. ఒకసారి కోపడతారు, కింద పైన పడతారు, ముళ్ళాడతారు, మళ్ళా లేచి వెంటనే బుధం మీద చేసుకొని నవ్వుకుంటూ వెళ్తారు. అది సహవాసము. మనంతా సహవాసం అని ఎందుకన్నారు సంఘంలో? ఎందుకు మీకు వివిధ రకాలైన బుద్ధులు వస్తూ ఉన్నాయి? ఎందుకు ఒకరి మీద అసూయ, ఎందుకు ఒకరి మీద ద్వేషం, ఎందుకు ఒకరి మీద కోపం? ఎందుకు? ఆ ఆత్మ సంఘంలో పనిచేస్తుంది. ఎందుకో తెలుసా? మీరు ప్రార్థన చేయడం లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన కంటే విశ్వాసకి వేరే ఆయుధం ఏది లేదు. ప్రార్థనే మనకు ఆయుధం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అధికారికంగా దేవాలయం మొదలుపెడుతున్నా రాను త్వరగా కమాన్ అని దేవుణ్ణి ఆజ్ఞిస్తున్నాడు. దేవుడికి ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ. అది ఆ కమాండ్ చేస్తుంది. కమాండ్ తండ్రిని కుమారుడు ఏమైనా అడగాలంటే ఒక కమాండ్ ఉంటుంది. నాన్న నాకు ఇది కావాలి. కుమార్తె అంటుంది, నాన్న నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి. కష్టాలు నువ్వు ఏమైనా ఇబ్బందులు పడు, నాకు సంబంధాలు అన్ని డబ్బులు లేవు, అవన్నీ నాకు తెలియదు, నాకు ఇది కావాలి అని తండ్రిని తల్లిని అడగాలను కానీ పరాయాలను అడగలేదుగా. నేను చాలా బిడ్డలను చూస్తా ఉంటా, నాకు ఇది కావాలా, ఒండి పట్టాలి, లేవు నా పరిస్థితి కుదరదు, కావాలా అని అడిగేది తల్లిదండ్రులే కదా, పరాయాలను అడగరు కదా. కాబట్టి మన తండ్రిని మనం అలాంటి స్వతంత్రత తెచ్చుకోవాలంటే ఆయన కుమార్తెగా నువ్వు జీవించాలి, ఆయన కుమారుడుగా నువ్వు జీవించాలి. నేను చెప్పా, ప్రార్థనలో 7 ఫలితాలు ఉన్నాయి. మొట్టమొదటి ఫలితము దేవునితో ఏకత్వము కలిగి ఉండడము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మమేకమవడం, మహిమ స్వరూపంగా మారడానికి ప్రార్థన తొలిపెట్టు. ప్రార్థన లేకుండా మహిమ శరీరం నీకు రాదు. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ఇంక ఎలాంటి ప్రార్థన చేయాలో చాలా రకాలు ఉన్నాయి, కానీ వాటి గురించి చెప్పడానికి ఇక్కడ సమయం రాదు. కాబట్టి ప్రియులారా, దావీదు వలె మనం దేవుడిని ఒక కమాండ్గా ప్రార్థించే స్థాయి ఎప్పుడు వస్తుంది నీలో? ఇంకా అయ్యా దయించయ్యా, అయ్యా కాపాడయ్యా, అయ్యా నీ కాళ్ళు ముట్టుకుంటా, అయ్యా. ఎవరైనా తండ్రిని కాళ్ళు ముట్టుకుంటా అంటారా? ఇంకో అంటారా? ఏమంటారు? నీ కూతురు ఏమంటది? ఐ వాంట్ దిస్ అంటది, అంతేగాని నీ కాళ్ళు ముట్టుకుంటాయా, నీకు మొక్కుతాయ్యా, నీ దండం అయ్యా అంటే నువ్వు సంపూర్ణంగా ఆయన కుమారుడు కాలేదు, సంపూర్ణంగా ఆయన కుమార్తె కాల. ఆ అధికారం నీ హృదయంలో కలగల. గాడ్ యు ఆర్ మై ఫాదర్ అనే ఆ అభిప్రాయం నీ హృదయంలో కలిగితే నువ్వు కమాండ్ చేస్తావు. దావీదు అలాంటి కమాండ్ చేశాడు. ఎందువల్ల తెలుసా? దావీదంట, దావీదుకి ఏమని పేరు పెట్టాడు దేవుడు? మోషేకి ఏం పేరు పెట్టాడా? నా స్నేహితుడు అని ఎవరికి పేరు పెట్టాడా? అబ్రహాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టాడండి. మరి నీకేం పేరు పెట్టాడు? నాకేం పేరు పెట్టాడు దేవుడా? ఇంకా లోబడని అని పెట్టుకుంటాడు. నాకైతే నీ గురించి నేను చెప్పడం వల్ల నన్ను క్షమించండి. ఇంకా సంపూర్ణంగా నాకు ఇంకా లోబడలేదు, ఇంకా చాలా వదులుకోవాలా, ఇంకా చాలా ప్రార్థించాలా, ఇంకా చాలా దగ్గర కావాలా అని నా పేరు పెట్టాడని నేను అనుకుంటున్నా. మీ పేరు ఏం పెట్టాడో మీకే తెలుసు.
ఏరే ఊరు చెప్పలే. వేషాలైనా క్షమిస్తారు కానీ ఎందుకన్నాడు చెప్పంటారు అన్నమాట. అనేక మంది వేషధారులుగా క్రైస్తవులు అని పేరు పెట్టుకొని ఆరాధన కొత్త బైబిల్ చదువుకుంటారు. అది వేషధారణ. సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకోకుండా నువ్వు చేసే ప్రతి పని వేషధారణ. ఎన్ని రోజులు? కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అయితే పర్వాలేదు. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు బాప్తిస్మం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంతకాలమో? ప్రభు చాలా కఠినంగా ఉంటాడు. కొన్ని విషయాలు చాలా కఠినంగా ఉంటాడు. ఆయన ఎంత కరుణామయుడో ఏమా అమ్మా, ఆయన ఎంత కరుణామయుడో, ఆయన ఎంత దయామయుడో, ఆయన ధవళ సింహాసనం తీర్పు కూడా అంత కఠినంగా ఉండదట. తల్లి చెప్పండి ఒకసారి. అక్కడ మాత్రం కరుణ, దయ, కృపయము ఏం చేసినా క్షమిస్తాడే. కుదరదు. గొర్రెలు కుడివైపు, మేకలు 80 వేలు పడిపోవాల్సి ఉంది. అయ్యా 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 కుదరదు. గొర్రె చర్మము, గొర్రె మేక చర్మం, గొర్రె మేక గొర్రె చర్మం కప్పుకొని అక్కడికి వచ్చినా మనుషులు మోసం చేసి కానీ వారి కానీ సర్వోన్నతులు మహిమాన్వితుడైన నా ప్రభు దేవుడు మోసం చేయలేదు. కాబట్టి ప్రియగా ప్రార్థన అనుభవాన్ని పొంది పరిశుద్ధతలోకి పోదుము కాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించును కాక. ఇప్పుడు మీకు సాక్ష్యాలకు సమయం ఇస్తూ ఉన్నాం. స్తోత్రం. ఆపి నువ్వు చేసిన ఉపకారములకు, నువ్వు చేసిన కార్యములకు, నువ్వు చేసిన ఆత్కార్యములకు, నువ్వు చేసిన ఘనకార్యములకు, నువ్వు చేసిన మేలకు స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన ఆయుష్యులకు స్తోత్రాలు. ఈ లోకంలో లేదు, ప్రయాణం అయిపోతుంది కదా, నా ప్రయాణంలో కాల్చి కాపాడారు. ఏ ఆదాయం లేకుండా చేశారు. ప్రతి విషయంలో నాకు తోడుగా ఉన్నారు. నన్ను నడిపిస్తూ ఉన్నారు, నన్ను బలపరుస్తూ ఉన్నారు. ఉద్యోగ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, అనారోగ్య సంబంధమైన విషయాల్లో కానీ అయ్యా ఎంతో మేలు చేశావు ప్రభా. అయ్యా మేలన్నిటికీ స్తోత్రం 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 స్తోత్రం. పిల్లగా మనసారా దేవుడికి స్తోత్రం చేశాడు. మనసారా మనసారా మేలు చేసి
రెండు చేతులు పైకి అలవాడిస్తూ దేవునికి ఆరాధన చేద్దాం. స్తుతి ఆరాధనకు పాత్రము అదుకు ఆరాధింపదగిన దేవుడు మన దేవుడు. నీ నోటి నుండి వచ్చిన ప్రతి స్థుతిని నీ ఆరాధనను అంగరాడించిన దేవుడు, నీవు చేయి స్థుతులపై ఆశీర్వదై ఉన్న దేవుడు,
పరలోకము నుండి ఆయన ఇదిగో 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 ఈ పరిశుద్ధ దేవాలయంలోకి నీ స్తుతి ఆరాధనలు ఓ అత్యున్నతమైన చక్రవర్తి నుండి నీకు వచ్చినాడు ఆయన. నీ స్తుతులపైన ఆయన ఆశీర్వాదం కావాలి. వాక్యతో సత్యంతో దేవుడు ఆరాధిస్తాడు. నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీ స్తుతిని ఆయన అంగీకరిస్తాడు. మహిమా ప్రభావం కలిగిన దేవా స్తోత్రాలు. ఇంతవరకు మా స్తుతి ఆరాధన కైకొన్నాను స్తోత్రాలు. ఆగ్రహించారు స్తోత్రాలు. పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. 10 నిమిషాలు మాతో మీరు మాట్లాడండి నాన్న. ఈ స్వరాన్ని మేము వినాలని కోరుకుంటున్నాం నాన్న. ఒక్కొక్క బిడ్డతో మాట్లాడి ఒక్కొక్క బిడ్డకు దేవుడు వాక్యుని ఆత్మను దయచేయాలి. అలాంటి అభిషేకాన్ని ప్రతి బిడ్డకు దయచేయాలి. యేసునామములో పెద్ద వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. కూర్చున్నాం బాబు, కూర్చున్నాం నాన్న. చాలా చాలా థ్యాంక్స్ మీకు. చాలా ఓపిక నిలబడ్డారు, ఆనందంలో పాల్గొన్నారు. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు. మరోసారి ప్రారంభంలో లేని వారు ఇప్పుడు వచ్చారు కాబట్టి మీ అందరికీ మరోసారి పునరుద్ధాన ఆశీర్వాదములు మీపై మీదుగా దేవుడు ప్రమాణించుగాక. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నేను వందనాలు చెప్పినప్పుడన్నా వందనాలు చెప్పండమా. నమస్కారానికి ప్రతి నమస్కారం గౌరవం అంటారు. సరే, నమస్కారం చేస్తుంటే ఎట్టాంటారు పోతారు, కొందరు ఎట్టాంటారు నాకు అర్థం చెయ్యట్లేదు. కొందరు ఇట్టాంటారు నోరు బేగలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైలు. ఈ స్టైల్ అన్నీ దేవుడి గుళ్ళో పనికిరావు. అవి బయట పని చేస్తాయి. దేవుడి గుళ్ళో స్వరమెత్తి చప్పట్లు కొడుతూ చేతులెత్తి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. బి యాక్టివ్. గంతులు 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 వేయాలి ప్రభు సన్నిధిలో. సంతోషంగా రీఛార్జ్ కావాలి. ఇక్కడ ఈ వారం అంతా నువ్వు లోకంలో నడిపింపబడాలంటే ఇక్కడ రీఛార్జ్ అవసరం. ఛార్జింగ్ ఫుల్గా ఎక్కించుకొని వెళ్ళండి. ఛార్జింగ్ లేకుండా కొన్ని బ్యాటరీలు ఉంటాయి, కొన్ని సెల్లు ఉంటాయి, కొన్ని ఛార్జర్లు ఉంటాయి. ఛార్జింగ్ పెట్టా కూడా మా మేడం చెప్తుంది, ఏమో రాత్రి అంతా పెట్టా 35% ఎక్కిందని. ఆ ఛార్జర్ మంచిది కాదు. అసలు 0 బయటికి వెళ్ళాలనుకో ఉపయోగం ఏంటి? రీఛార్జ్ కావాలి, ఫుల్గా 100% కావాలి. అలాంటి కృప నా దేవుడు దయచేయండి కాక. పిల్లరా, క్రిస్మస్ పండుగ దినాలని మనం చేసాం. తప్పటి కొడుతూ దేవుడు అయిపోతాడు. రేపటి దినం నుండి అసలు ఈ నెలంతా చేస్తానే ఉన్నారు. రేపటి దినం నుండి ఇంకా క్రిస్మస్ నెల ప్రారంభమైంది. కాబట్టి కొన్నిసార్లు నేను అందిన ఆహారంలోనూ ఈ నెల రోజులు, అలాగే ఇక్కడ రేపటి నుంచి ఉదయకాలంలో ఇక్కడ 5-4 గంటలకు దేవుడి వాక్యం 10 నిమిషాలు ప్రార్థన ఉంటుంది. వీలున్న వాళ్ళే రండి, వీలు లేని వాళ్ళు ఇళ్ళ దగ్గర ప్రార్థించుకోండి. దేవుడు అందిన ఆహారాన్ని కూడా ఇక్కడే నేను అప్లోడ్ చేస్తాను. దేవుడి గుడిలో ఈ నెల రోజు అందిన ఆహారంలో ఏమైతే చెప్తానో అదే మైక్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సమరం చేయను కాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువమ్మా. ఆయన తల్లి అయిన మరియా
యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత మరేకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యేసు క్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఇదొక్క మాటనే 4 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు పోయి సంవత్సరంలో మాట్లాడాడు. యేసు క్రీస్తు జనన విధానం ఎట్లనగా అంటే ఈ మాటలు పట్టుకొని కింద అనేక వచనాలు, అధ్యాయాలు, అనేక సంగతులు, అనేక ఆత్మీయ సత్యాలు, అనేక లోయలు, కొండలు, భక్తులు, పల్లాలు, మైదానాలు, గుంటలు, మిట్టలు, పర్వతములు, అనేక అనుభవాల్లో ప్రభు నడిపించాడు. నేను నిన్న ఒకసారి నా షెపర్డ్ మినిస్ట్రీకి వెళ్ళి డిసెంబర్ నెలలో ఏం చెప్పారు 25వ తేదీ నుంచి అని ఒకసారి మనం చేసుకున్నాం. చూస్తే 30 రోజులు క్రీస్తు జన్మ విధానం ఎట్లగా హెడింగ్ అదే, 30 రోజులు హెడింగ్ అదే. 25వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు క్రీస్తు జనన విధానం ఎట్లగా అదే హెడింగ్. ఆత్మదేవుడు ఎట్లా మాట్లాడాడు అయ్యా 30 days అంటే ఆశ్చర్యకరంగా మాట్లాడాడు. పిల్లల యేసు క్రీస్తు జన్మించిన విధానానికి చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి. ఇది పుక్కిటి పురాణం కాదు, దేవుని గ్రంథము. ఒక స్కాట్లాండ్ దేశంలో 6 డాక్టరేట్లు పొందిన ఫ్యాబ్రిక్ ఓడియో అనే ఆయన నాస్తికుడు, చాలా తత్వవేత్త మరియు నాస్తికుడు. అనేక రకాలైన డిగ్రీలు పొందాడు. ఆయన ఒరిజినాలిటీ నమ్ముతాడు, అభూత కల్పనలు నమ్మడం. ఆయన ఫ్రెండ్స్ చెప్పారంట, నువ్వు ఇంత గొప్ప తత్వ జ్ఞానవంతుడు కదా, ఇన్ని బుక్స్ చదివావు కదా, ఇన్ని డాక్టర్ బిరుదులు పొందావు కదా, యేసు క్రీస్తు లోకంలో జన్మించలేదు, అది మోసం అని చెప్పి నిరూపించవయ్యా అంటే వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ చేస్తూ రోజు రోజుకి మతం ఎక్కువైపోతా ఉందని చెప్పి ఆయన చెప్పారంట. సరే ఆ బైబిల్ ఏదో కానీ ఇప్పుడు దాకా ఆ బైబిల్ నేను చదవలేదు, బైబిల్ చదువుతానని 66 గ్రంథాలు చదవకుండా కొత్త నిబంధనలో మొట్టమొదటి మత్తయి సువార్త చదివాడట. అదే మత్తయి సువార్త చదివిన తర్వాత ఆ మత్తయి ఏ పుస్తకం రాశాడని, మత్తయి ఇంకొక పుస్తకం ఏం రాశాడు చెప్పండి? అమ్మా నేను మాట్లాడలేకపోవా అపోస్తలుల కార్యాలమ్మా, సారీ క్షమించండి, లూకా సువార్త చదివాడంట. ఆ వైద్యుడైన లూకా, క్షమించండి నేను తప్పు చెప్పాను. వైద్యుడైన లూకా సువార్త చదివి తర్వాత అపోస్తలుల కార్యాలు చదివాడంట. ఈ వైద్యుడైన లూకా సూచించిన ప్రదేశాలు, లోకంలో ఆయన సూచించినని పట్టణాలు, ఆయన రాసిన విధానం, అపోస్తలుల కార్యంలో ఆయన సూచించిన దేశాలు, ఆ పరిస్థితులు, ఆ నాగరికత, అవన్నీ ఆయన చూశాడంటే ఎక్కడైనా తప్పు పడదామని. ఎక్కడ తప్పు లేదట, ఎక్కడ తప్పు లేదు. లూకా గారు యేసుక్రీస్తు జన్మించిన విధానాన్ని ఎన్ని పత్రికలు చెప్పాయి, ఎన్ని సువార్తలు చెప్పాయి? 4 యోహాను సువార్త చెప్పలా, మార్కు సువార్త కొంచెం, మార్కు గారు కొంచెం చెప్పాడు, సవివరంగా లూకాయో మత్తయి గారు చెప్పారు. యేసుక్రీస్తు జన్మించిన ఆ బెత్లెహేముకి వెళ్ళాడట.
ఆయన పశువుల పాకలో వాళ్ళు పుట్టింది. ఆయన పుట్టింది దావీదు వంశావళిలో ఉన్న రూతమ్మ భర్త అయిన ఎవరమ్మ రూతమ్మ భర్త? బోయజు కట్టించిన ఒక ఇంటిలో యేసయ్య పుట్టాడు. అది యేసుక్రీస్తు పుట్టుక వచ్చే వరకు కొన్ని వేల సంవత్సరాలు అయింది కాబట్టి అది రోడ్డు పక్కన పాఠశాలకు అది విశ్రాంతి గృహంగా అయింది. అక్కడ యేసయ్య పుట్టాడు. అక్కడ స్థలం లేనందున పశువుల పాకలో తీసుకొచ్చి పెట్టారు. దాన్ని కూడా చూసాడు. సరే, యేసుక్రీస్తుని సిలువెక్కి వేసిన ఆ గొల్గొతా కొండెక్కాడంట. ఆయన్ని తీర్పు తీర్చిన అవన్నీ తిరిగాడట. ఎందుకంటే ఆయన 6 డాక్టరేట్లు పొందిన ఆయన అంతా చూసి నమ్మేవాడు, చూడక నమ్మేవాడు కాదు. అలాగే యేసయ్య ఎక్కడెక్కడ తిరిగాడో, ఈ లోకంలో ఏమేమి చెప్పాడో అది చదువుతూ ఆ ప్రాంతాలన్నీ తిరిగి యేసయ్యను సిలువ వేసిన ఆ గొల్గొతా కొండెక్కాడట. ఆయన సమాధిని చూశాడట. సమాధికి తెరవబడిందట. ఆయన మృత్యుం చేయడం తర్వాత మొట్టమొదటి యేసయ్యని కలుసుకుందామా? ఎక్కడ కలుసుకుందో ఆ తోటం చూశాడంట. రుజువులు యేసుక్రీస్తు ప్రభు సంచారం చేసిన నజరేతునే ఊరు. యేసయ్య ఇరుకోడు కూడా పోయాడా? సుఖాలని బాల దగ్గర కూడా పోయాడు. యేసయ్య అయితే యేసయ్య ఆసియా ఖండం ఆ ప్రాంతం దాటి రాలా. బైబిల్ గ్రంథంలో 5 ఖండాల్లో సువార్త చేసిన ఒక ఆయన ఉన్నాడు. ఈ ద గ్రేట్ మ్యాన్. శిష్యులు కూడా కాదు. మన ఖండంలో సువార్త చేసిన ఆయన ఎవరు? ఆసియా ఖండంలో మన భారతదేశంలో సువార్త చేసిన ఆయన సోమారావు. అలాగే ఆసియా ఖండంలో కొన్ని ఒక్కొక్క దేశంలో వాళ్ళు సేవ చేశారు. ఎవరు? 12 శిష్యులు కూడా. 5 ఖండాలలో దేవుడు సువార్త ప్రకటించిన ఆయన ఎవరు తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు. చప్పట్లు కొడుతుంది. అప్పుడు 5 ఖండాలు ఏమిటి? ఇప్పుడు ఎన్ని ఖండాలు ఉన్నాయా? వాటినే దేవుడికి ఒక 2 ఖండాలు చేశారు. 5 ఖండాలు అంటే పంచఖండాలలో ఉన్న ఆ పంచగాయాలలో ప్రభు రక్తము స్రవించి, ఆ పంచగాయాలలో స్రవించిన ఆ రక్తము పంచఖండాలలో ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు సమర్థవంతమైంది. వధువులేదు చేసి రక్తానికి. అమ్మా, ఇతర దైవజనులు వాట్సాప్లో తగ్గు వేసుకుంటున్నామా? యేసుక్రీస్తు రక్తం ఆదాము రక్తం అని ఒక ఆయన అంటాడు. కాదు, యేసయ్య రక్తం మరియమ్మ రక్తం అని ఒక ఆయన అంటాడు. మన ఎవరు రక్తం అన్నాము? చెప్పండమ్మా, ఎవరికి సపోర్ట్ చేద్దాం? బైబిల్లో రాసిందమ్మా మాట. యేసయ్య రక్తం ఆదాము రక్తం కాదు, యేసయ్య రక్తం మరియమ్మ రక్తం కాదు. ఆ రక్తాలైతే పాప క్షమాపణ. మరి వాళ్ళు పెద్ద వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళు కాదమో, చాలా గొప్ప దైవజనులు వాళ్ళు. వాళ్ళిద్దరికే మళ్ళా ఒక గొప్ప దైవజనులు దేవుని ఆత్మ చేత నడిపించబడి ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక తీసి, అరే బాబు, యేసుక్రీస్తు రక్తం మరియమ్మ రక్తం కాదు, యేసుక్రీస్తు రక్తం ఆదాము రక్తం కాదు, అది యేసయ్య రక్తమే. హల్లెలూయా చెప్పండి. పడుతుంది, అది యేసయ్య రక్తమే. కాబట్టి ప్రతి పాపని రక్షిస్తుంది. అది మరియమ్మ రక్తం అయితే మరియమ్మ కాచి మరియమ్మ రక్తం ద్వారా కూడా పాప రక్షించబడాలిగా. వంశావళి చెప్పండి రా బాబు, ఆదాము వంశావళి అని చెప్పండి. ఆయన వంశావళి వంశం తీసి చూపించాడు ఆయన, ఆ మహానుభావుడు రాష్ట్ర. అది వంశావళి. ఆయన వాళ్ళతో వాదించలా.
వాళ్ళిద్దరి పైనేసి ఈయన కింద దింపాడు. ఒక్కొక్క దైవజనుడు దేవుని ఆత్మ చేత నడిపబడే దైవజనుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ శాస్త్రవేత్త చివరకు పిల్లల అన్ని తిరిగి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడట. పాత నిబంధనలు కూడా చూద్దాం. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి అక్కడ ఎర్ర సముద్రంలో దొరికిన లోపల దొరికిన రథాలు, రథచక్రాలు ఉంటాయా సముద్రంలో? ఉప్పులో ఉంది, ఏది అడిగిపోతుంది. తుప్పు పట్టవు, చెడిపావు. అవి ఇప్పుడు నీళ్ళలో ఉన్నాయి. కావాలంటే డబ్బులు పోయి చూడు. శీలాలు, రథాల శీలాలు. మీకు సంగతి చెప్పినా, ఆ గుర్రాలు నేను చెప్పా పరమగీత ప్రసంగ వాహినిలో, ఆ గుర్రాలు ఏ వంశానికి చెందిని ఆ గుర్రాలు ప్రత్యేక పెట్టి ఐగుప్తు రథం గురించి ఒకరోజు, ఐగుప్తు గుర్రాల గురించి ఒకరోజు, ఐగుప్తు రాజు గురించి కొన్ని రోజులు ప్రసంగాలు ఉన్నాయి. సో తినండి, వచ్చిన ఆధారాలతో సహా చెప్పున్నాను పిల్లలు, వినండి. అక్కడ చూసి ఆ మ్యూజియం పోయి చూసి మళ్ళీ ఎర్రసంద్రం పోయి ఆయన కూడా మరలా అలా చూసి చివరకు పిల్లరా యేసుక్రీస్తు దేవుడని ఒక గొప్ప దైవసేవకుడిగా మారిపోయాడు. ప్రపంచాన్ని ఊరు తొలగించిన దైవజనుడిగా మారిపోయాడు. నేను నాస్తికుడిని, ఐఎమ్ ది డాక్టర్, నేను చాలా జ్ఞానవంతుడే, బైబిల్ తప్పు అని నిరూపించాలా, యేసుక్రీస్తు పుట్టలేదు అని నిరూపించాలా. ఇదేంటి క్రీస్తు జనాల విధానం ఎట్లనగా అది ఎట్లా పుడతాడు? పరిశుద్ధాత్మ వలన గర్భం ఎట్లా ధరిస్తుంది? అది సాధ్యమా? సాధ్యమే, అంతా సాధ్యమే. పాఠం ఏమిటోలా? సాధ్యమే దేవుడు అంతా సాధ్యమే. నువ్వు అనుకుంటున్నావేమో నాకేం సాధ్యం కావడం లేదు, నేనేం చేయలేకపోతున్నాను, నాకుండే ఈ శ్రమలు, నాకుండే ఈ చోదనలు, నాకుండే ఈ కష్టాలు. కానీ యేసుకి అంతా సాధ్యమే. ఆయన నీ తండ్రిగా ఉంటే నీ జీవితం అంతా సాధ్యమే. పిల్లల యేసు క్రీస్తు పుట్టుక ఒక ప్రత్యేకత. చాలా మంది గొప్ప కళాకారులు ప్రియుల ఆయన ఒక ఆయన నడిపిస్తాడు బాగా, ఎవరి సుధాకర్. ఏ సుధాకర్? ఆయన నేను సుధాకర్ ఉన్నాడే, ఆయన సాక్ష్యం చెప్పాడు బైబిల్ నేను చూసా. ఒకసారి గొప్ప ఆయన మన ఎస్సీ క్యాస్ట్ సుధాకర్, మంచి యాక్టర్. ఆయన యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, జబ్బులు పట్టిపోయాడంట. ఇంకా డాక్టర్లు బ్రతకని చెప్పేశారంట. చిరంజీవి గారు కూడా చాలా సహాయం చేశాడు డబ్బు. కానీ డాక్టర్లు ఇంక నువ్వు పనికిరావయ్యా సుధాకర్, చనిపోతావా, తనకున్న సమస్తం ధర్మం అయిపోయింది. వాళ్ళ అమ్మ ప్రార్థన చేసేదంట, వాళ్ళ అమ్మ చర్చికి వెళ్ళేదంట. అరే ఏ రోజైనా నువ్వు దేవుడి దగ్గరికి వస్తావురా, ఏ రోజైనా దేవుడు నేను కొనుక్కుంటారా, రే నీ గురించే నేను ధ్యానిస్తామన్నాను, నా కన్నీళ్ళు అర్థం బాగుందని ఏడ్చి చెప్తుందంట. అప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయేటప్పుడు బాధ కలిగినప్పుడు
వేదన కలిగినప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారమ్మా? ఏదైనా ఒక జబ్బు చేసినప్పుడు, ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు వెంటనే ఎవరు జ్ఞాపకం వస్తారు? తల్లి జ్ఞాపకం వస్తుంది. కుమార్తెకైతే వెంటనే తల్లి, కుమారుడికైతే తండ్రి, భర్తకైతే భార్య, భార్యకైతే భర్త, బిడ్డలకు తల్లిదండ్రులు, వెంటనే తల్లి జ్ఞాపకం వచ్చిందట. అవును, నా తల్లి ఏసై గారికి ఏడ్చింది కదా, కన్నీరు కాచింది కదా, ఒక్కసారి నేను కూడా నా ప్రభు దగ్గరికి కన్నీరు కాస్తాను, ఒక్కసారి నేను కూడా ఏడుస్తాను, ఎట్లా చచ్చిపోతాను? ఎందుకంటే పరలోక రాజ్యం ఉందంట, మా అమ్మ చెప్పేది ఎప్పుడు, నేను కూడా పోను. ఆయన దగ్గర ఎప్పుడు బైబిల్ ఉండేదంట. మళ్ళా అప్పుడప్పుడు చర్చికి పోయేవాడంట, క్రిస్మస్ రోజు బాగా ఎంజాయ్ చేసేవాడంట. కానీ సంపూర్ణమైన రక్షణ లేదు. ఒక బాప్టిస్ట్ క్రిస్టియన్ లేదని చెప్పాడు ఆయన. మామూలు చాలా మామూలుగా ఒక క్రిస్టియన్ అంతే. కానీ నేను సంపూర్ణంగా ఎట్లా చచ్చిపోతున్నానని డాక్టర్లు చెప్పేశారు. మార్మల్స్ పొంది పరలోక రాజ్యానికి కన్నా పోతాను. ఈ లోకంలో నేను సంపాదించినంతా నా వైద్యానికి ఖర్చు అయిపోయింది అని చెప్పి ఆ రాత్రి పిల్లగా ఆ రాత్రి తన మంచం పైన లేచాడంట. లేచే శక్తి కూడా లేదు, స్కెల్టిన్ లాగా అయిపోయాడు, సన్నగా అయిపోయాడు. ఆ రాత్రి ఆ దేవదేవుని నేను ప్రార్థన చేశాను. దేవా, చివరి సమయంలో నీ దగ్గరికి వస్తున్నాను ఆయన. నాకు బలం ఉన్నప్పుడు, నాకు అర్థం ఉన్నప్పుడు, నా శక్తి ఉన్నప్పుడు, నాకు ధనం ఉన్నప్పుడు లోపం వస్తుంది. నాకేదో ఎవరిని చెప్పాడు ఆయన. నాకైతే ఖాళీ కాకపోయింది. నాకు బలం ఉన్నప్పుడు, నాకు అర్థం ఉన్నప్పుడు, నాకు శక్తి ఉన్నప్పుడు, నాకు ధనం ఉన్నప్పుడు నీ దగ్గరికి నేను చూడండి, ఇక్కడ చూడండి పిల్లలు, నీ దగ్గరికి నేను రాలేదు. చివరిసార్లు వస్తున్నాను, క్షమించయ్యా. ఆ దొంగని జ్ఞాపకం చేసుకున్నామంట కదా, దాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. నాకు ప్రాణం ఇయ్యి, నాకు ఆరోగ్యం అని నేను ప్రార్థన చేయలేదు. ఒకవేళ నేను తీసుకుంటే నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభుని ప్రార్థన చేశాడట. నైటంతా కన్నీళ్ళు కారుతా ఏడుస్తూనే, మనం నోటి మాట కూడా స్పష్టంగా లేదు, మాట్లాడలేదు. నైటంతా ఆత్మలో దేవుడు ప్రార్థన చేశాడు. ఉదయానికల్లా ఒక విధమైన శక్తి చేత నింపబడ్డాడంట ఆయన. అల్లో చెప్పండి. డాక్టర్స్ వచ్చి అతను ఎట్లా చచ్చిపోతాడు, వాళ్ళ బంధువులు, వాళ్ళ భార్య, బిడ్డలు అందరూ బయట రెడీగా ఉన్నారంట. శవం బయటికి కూడా తయారు చేసేసినోడు, ఎందుకు ఇక్కడ చచ్చిపోతే డబ్బులు ఎక్కువ బయటికి తెచ్చుకోండి, ఇప్పటికే డబ్బు ఖర్చు పెట్టారు, కాదులేయా ఆక్సిజన్ తీసేయండి, తీసుకుపోతాం. ఇంకా ఆక్సిజన్ తీసేయడానికి వచ్చాడంట డాక్టర్ మనసులు. ఈ రాత్రి ఏం పీకేశాడట. ఏంటి ఆక్సిజన్ కూడా తీసేసాడు, పోయింది అయింది అని చెప్పి వచ్చి నాడి కొట్టుకుంటే నాడి చాలా బాగా అనుకోండి, ఊపిరి తీసుకుంటున్నాడు. కొంతమంది ఆశ్చర్యమే డాక్టర్ అంటారు. వచ్చేది డాక్టర్ ఏదమ్మా చనిపోయాడు, అయిపోయిందా, వాళ్ళు ఏమో నన్ను లేదు డాక్టర్ నీకు అంటే ఉంటారు. వచ్చి చూస్తే ఆక్సిజన్ లేకుండా దాదాపు కొన్ని నెలల ఆక్సిజన్తో బతికాడంట ఐసీలో. ఆక్సిజన్ ఎప్పుడు తీసేసి ఉంటారు, రాత్రి పీకేసారు. మాటలు కూడా భయం గట్టిగా వస్తున్నాయంట. ఏంటయ్యా నా ఏసయ్య నన్ను స్వస్థపరిచాడు. తప్పట్లో మాట్లాడండి. నీకు తెలుసో తెలియదు, అప్పటి నుంచి ఆయన సినిమాలు యాక్షన్ చేయడం లేదు. బాగా ఆలోచించుకున్నాడు. దేవుడి మాటలు చెప్పుకుంటా తిరుగుతా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అలాంటి ఎంతమంది అండి లోకమంతా సంపాదించి చివరికి నీ ప్రాణం పోగొట్టుకుంటే ఎవరు ధనవంతుడుతా?
ధనవంతుడు ఏమన్నాడు దేవుడా? దేవుడా అన్నాడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నాకు ఆస్తి ఉంటే చాలు, నాకు డబ్బు ఉంటే చాలు, నాకు ధనం ఉంటే చాలు, నాకు అన్నం ఉంటే చాలు, నాకు ఉద్యోగం ఉంటే చాలు, నాకు ఫ్యామిలీ ఉంటే చాలు, నాకు బిడ్డలు ఉంటే చాలు, ఎంతమంది చాలు అవన్నీ నీతోటి వస్తాయా రాయమ్మా? మనతోటి రావు. అవన్నీ మనతోటి రావు. ఒక్కడే తెలిసిపోయినా ఆడ పడేసి వస్తారు. ఎవరితోటైనా ఏమైనా తీసుకోపోయాడు చెప్పండి. కానీ ఒక్కటి తీసుకోపోతాం, 2 తీసుకోపోతాం, 2 తీసుకోపోలేవు, ఒక్కటే తీసుకోపోతాం. ఏం తీసుకోపోతారు చెప్పండి? ఏమా ఏం తీసుకోపోతారమ్మా? ఎవరైనా ఒకటి తీసుకోపోతారు. ఏం తీసుకోపోతారు సిద్ధలే? రక్షించబడివా? రక్షణ సాక్ష్యాన్ని ప్రభు దగ్గర తీసుకుంటే అనుకుంటాం. రక్షించబడలేదా అని రాసుకుంటుంటారు. ఎప్పుడవుతాం? ఒకటి మార్గము 2 మార్గాల్లో కలిసి చదవడం నడవచ్చు. అక్కడ వెళ్ళి సీపోతాయి. ఆ కుదరదు ఎవరు ఆ డివైడ్ కావాల్సి ఉంది. నేను అటుపోతాను ఇటుపోతానని నువ్వు అక్కడ నిర్ణయించడానికి లే, ఆల్రెడీ డిసైడ్ అయిపోతుంది. నీ ఆత్మ ఈ లోకాన్ని వదిలినప్పుడే నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేయాలో డిసైడ్. ఏంటి డిసైడ్ చేసింది చెప్పండి అమ్మా? మార్గాన్ని డిసైడ్ చేసేది ఏంటి? ఉంటే డబ్బులు తర్వాత మార్గాన్ని డిసైడ్ చేసేది ఏంటి? నువ్వు బ్రతికిన బ్రతుకు. నువ్వు దేవుని కోసం బతికిన బ్రతుకు. మామూలుగా లోకం కోసం అందరూ బతకతారు. వాళ్ళు బతికారు, నేను బతికాను. అదిగో ఆ పంది బతికింది, ఈ కుక్క బతికింది, ఇదిగో నేను బతికాను అన్నాడు ఆయన. సేమ్ అంతే. ఆ పంది చచ్చింది, ఆ కుక్క చచ్చింది, నేను చదువుతాను. ఆమెను సెలెక్ట్ నువ్వు ఆ బతుకులు వేరు. నువ్వు దేవుని కోసం నువ్వు బ్రతికిన బ్రతుకు. ఆ వాల్యూ, ఆ బరువు, ఆ వెయిట్ ఎంతమ్మా? నన్ను ఒక కలిసింది, పెన్షన్స్ మీటింగ్ ఉంది కావాలంటే అక్కడికి వచ్చింది. మా నాన్న చాలా సంపాదించాడు. లాకర్లో ఒక 100 సవర్లు బంగారం ఉంది. మా ఆయన కూడా చాలా సంపాదించాడు. మా ఆయన చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయింది, మా అమ్మ చచ్చిపోయింది. 2 కూతుర్లు ఉంటే వాళ్ళు కూడా రావట్లే. 20 ఎకరాల పొలం ఉంది నా తండ్రిలో, అంతా ఉంది. కానీ ఈరోజు నేను ఒంటరిని సార్. ఇంట్లో నాకెవరు లేరు. 100 సవర్ల బంగారం సార్ లాకర్లో. మా అమ్మని మా నాన్న పెట్టింది. ఇదిగో ఆ లాకర్ తాళాలు కూడా నా దగ్గర. ఎవరు? సుందరరావయ్య, టీచర్ సుందరరావు కుమార్తె వైద్యులు. సాక్షి అమ్మప్పుడు నేను దేవుడు నీకు మనుష్యానికి ఉంటుంది. ఈ ధనమున్నా లోకంలో ఎవరున్నా కూడా నీకు తోడు రాదండి. అవసరాలు యేసుక్రీస్తునే విచారించు. ఎందుకు చెప్తున్నానంటే పిల్లల లోకంలో ఏది నీతో రాదు. ఏది వస్తుందో నీతోటి? నువ్వు దేవుని కోసమో బ్రతికినా మంచి మంచి బ్రతుకు అది డిసైడ్ చేస్తుంది. నువ్వు చనిపోయేటప్పుడే నువ్వు ఏ మార్గానికి పోతావో డిసైడ్ అయిపోతావు. నీ ఆత్మ తాను దయచేసిన నిజంగా పోదా అయితే బైబిల్ మాట తప్ప ఒక ఆయన ప్రసంగం చేశాడు. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదురుకో, దేవుని ఎదురు పోద్ది. ఆ నుంచి దేవుడు ఇంకొక మార్గంలో
సైడ్ మార్గం ఉంటుంది. ఆ సైడ్ మార్గంలో సాతాను కూడా తీసుకోబోతాడు. మోషే చనిపోయిన తర్వాత ఆయన కోసం అంత గొప్ప మోషే కాదు, ఆయన కోసం సాతాను ఆత్మలు కూడా వచ్చినాయంట. సాతాను గారు కూడా వచ్చాడు వాళ్ళ సమూహం. మోషే దేవుని ఆజ్ఞను పగలగొట్టాడు కాబట్టి మాది ఆ శరీరం అని, ఆత్మ మాది మాకు ఇచ్చేది నో. క్షమించడానికి సిద్ధుడు నా ప్రభు. హల్లెలూయా. మోషే నా ఇల్లంతటిలో మానవుడు కాబట్టి కోపడ్డాడు. దాని దగ్గర ఫలితం కళాన్ని చూపించాలా, కానీ పరమ కళాన్ని మోసేకుంది. స్తోత్రం చెప్పండి. చాపట్లు దేవుడు భయపడతాడు. క్రీస్తు జనన విధానం ఎట్లనగా యేసు క్రీస్తు జన్మించాడు బెత్లెహేములో కన్య మరియా గర్భములో పరిశుద్ధాత్ముని వలన. ఆయన జన్మ వాస్తవము, ఆయన జన్మించడము వాస్తవము, ఆయన లోకంలో జీవించడము వాస్తవము, ఆయన శిలువపై మరణించడము వాస్తవము, ఆయన సమాధి చేయబడము వాస్తవము, ఆయన పునరుద్ధారుడుగా లేపబడము వాస్తవము, ఆయన 40 దినముల లోకంలో సంచారము చేయడము వాస్తవము, ఆయన ఆరోహణమైపోవడం వాస్తవము, ఆయన తిరిగి వచ్చడం కూడా వాస్తవమే. ఇవన్నీ కరెక్ట్, అదేమి కరెక్ట్ కాదు ఏమా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలే కదా, రుజువులు ఉన్నాయి కదా, చారిత్రక ఆధారాలు ఉన్నాయి కదా. మరి యేసయ్య తిరిగి వస్తాడు అనేది ఎందుకు నువ్వు నమ్మడం లేదు? ఎందుకు నమ్మలయ్యా? నమ్మకూడదు. అందుకే నువ్వు ఇంకా దేవుని దగ్గరికి ఎందుకు రాదా? సంపూర్ణంగా ఎందుకు ప్రభు సమర్పించుకోవడంలే? ఎక్కువ సమయం దేవుని కోసం ఎందుకు ప్రార్థించడంలే? ప్రతి సండే, ప్రతి కుడికు, ప్రతి ఆరాధనకు ఎందుకు నువ్వు రావడం లేదు? ఎందుకు దేవుడికి దూరంగా పెట్టి లోకం కోసం బతుకుతున్నావు? ఎందుకు ప్రభుకు సంపూర్ణంగా నీ ఆత్మను సమర్పించలేకున్నావు? అంటే నీకు ఇంకా నమ్మలేదు. ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు, ఈజ్ కమింగ్ సూన్ అనే నమ్మకం నీకు ఉంటే నువ్వు నిజంగా దేవుడి కోసం బ్రతుకుతావు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడి కోసం బ్రతుకుతాం. మన దేవుడికి మంచి పేరుంది, నమ్మకమైన వాడు. నమ్మకమైన దేవుడని నమ్మకమైన దేవుడు, నమ్మకమైన దేవుడు అండి. నువ్వు నమ్మకత్తులు కావచ్చు, నువ్వు మోసగాడు కావచ్చు, నేను మోసగాడు కావచ్చు. నేను నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, నేను నమ్మిన ప్రభువు నమ్మకమైన వాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన కృపామయుడు. ఆయన దయా సంకల్పము చొప్పున నన్ను బ్రతికించుచున్నాడు అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నోటి నుండి వచ్చి మాట వల్ల, ఆయన వాక్యము వల్ల నేను జీవించుచున్నాను. శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆయన ఆత్మ వలననే కార్యం జరుగుతుంది. కార్యం జరగాల నీ జీవితంలో, ఘన కార్యాలు జరగాల నీ జీవితంలో. ఏ కార్యం జరగలేదా నీ గృహంలో? నీ జీవితంలో ఏ మార్పు రాగలేదా? ఏ కార్యం కోసం, ఏ ఏ ఏ ఒక్క కార్యం నీ గృహంలో జరగాలని వాయిపడుతున్నామో దేవుడి మీద ఆధారపడు. ఆయన తప్పనిసరిగా ఘన కార్యములు జరిగించే దేవుడు. ఆయన నమ్మకమైన వాడు. ప్రియులారా, ఆ నమ్మకమైన దేవుని ఆరాధించుగాక. అలాంటి కృప నా దేవదేవుడు మనందరికీ దయచేయుగాక. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. దేవుడు నా స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు.
ఈ వాక్యం నిమిత్తము ప్రార్థన చేయండి. ముందు ప్రార్థన చేయాలి. నాన్న జ్ఞాపకం చేయండి. అరే బాబు